జై జై దేవాంగ, జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. గౌరవనీయులైన హ్యాండ్లూమ్ వేవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ ఆర్మూర్ గౌరవ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఈ సంఘానికి ఎలక్షన్ అధికారిగా నియమించబడినాను. దానికి అనుగుణంగా స్టేట్ ఎలక్షన్ అథారిటీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము నేను ఈ ప్రక్రియ మొదలుపెట్టి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. నేటి రోజున డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ఎలక్షన్ డిక్లేర్ చేయడం జరిగింది. డైరెక్టర్స్ అంతా మరి వాళ్ళు కూడా సంఘ సభ్యులందరూ కూడా మంచి సహకరించి వారు క్రమశిక్షణతో ఓటు వేసినందుకు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరి గెలిచిన అభ్యర్థులకు ఓడిన అభ్యర్థులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ కలిసి సహకరిస్తేనే ఇది విధంగా ఎలక్షన్స్ అనేది పూర్తిగా దిగ్విజయమైనవి. అదేవిధంగా మరియు అఫీషియల్ పోలీస్ బందోబస్తు గారికి, విలేజ్ సర్కిల్, ప్రింట్ మీడియాకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ విధంగా ఈరోజు 10/7/26 రోజున ఎన్నికలు నిర్వహించడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఎలక్షన్ డిక్లేర్ కూడా రిజల్ట్ డిక్లేర్ చేయడం కూడా జరిగింది. మరి దీనికి మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి నిర్ణయించడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈరోజు నోటీసు జారీ చేయడం జరిగింది. వారిని రేపు 8:30కి ఖచ్చితంగా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. 8:40 వరకు వస్తే రేపు కూడా సేమ్ ప్రక్రియ ప్రెసిడెంటు, ఉపాధ్యక్షుడు మరియు అదేవిధంగా కార్యదర్శి, ట్రెజరరు ఈ పోస్టులు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మిగతా డైరెక్టర్గా ఉంటారు వాళ్ళు. ఈ 4 పోస్టులను మాత్రము రేపు ఎన్నుకోవడం జరుగుతున్నది. సేమ్ ప్రక్రియ వారికి కూడా ఒక్కొక్కరికి 2 ప్రపోజ్ చేయాలా, 9 మంది నుంచి. అదే ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు కూడా ప్రపోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది పోస్టులు చేంజ్ అవుతున్నాయి కాబట్టి వారు 9 మందిలో వాళ్ళు ఒక్కొక్కరు ప్రపోజరు నామినేటెడ్ చేస్తే నెక్స్ట్ ప్రక్రియ పూర్తిగా ప్రశాంతంగా కొనసాగించబడుతుంది. మరి రేపు వాళ్లకు గెలిచినట్లు సర్టిఫికేట్ కూడా అందజేయడం జరుగుతున్నది. మరి మా సహకార శాఖ గౌరవ ఆఫీసర్లు కూడా నా యొక్క ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ అని అన్నారు. ఇందులో యాక్చువల్గా 9 పోస్టులు డైరెక్టర్ సార్. ఈ 9 పోస్టులకు 18 పోస్టులు 1:1 పోటీ చేయడం జరిగింది. ఆ 18 పోస్టులలో 9 మంది గెలుపొందడం జరిగింది. ఇందులో 2 ఉమెన్స్ ఉంటే 4 పోటీకి వచ్చారు. ఉమెన్ కేటగిరీలో అంటే 2 విజయం సాధించారు, 2 పోయారు. అదేవిధంగా ఉమెన్స్ ఓపెన్ కేటగిరీలో మొత్తం 7 పోస్టులు ఉంటే 14 మెంబర్స్ కాంటెస్ట్ చేయడం జరిగింది. ఆ 14 మెంబర్లో 7 మెంబర్స్ మాత్రము గెలుపొందడం జరిగింది సార్. వారికి కూడా 7 మెంబర్స్ కూడా మనము నోటీస్ జారీ చేయడం అయింది. అదేవిధంగా లేడీస్ కూడా జారీ చేయడం అనేది రేపటి కోసము. రేపు కార్యవర్గ కమిటీ ఎన్నుకోవడానికి తీర్మానించనైంది. మరి వాళ్ళందరికీ సక్రమంగా కోరం వస్తేనే అది ఎన్నిక జరుగుతుంది. కోరం లేకుంటే మాది కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది సార్. HWCS లిమిటెడ్ ఆర్మూర్ సంఘానికి 9 మంది డైరెక్టర్లు గెలుపొందడం జరిగింది. వారి పేర్లు ఇవనగా శ్రీ చెన్న రవికుమార్, అదేవిధంగా సెకండ్ 1 కొంగి రాము, 3rd గురుడు రామచందర్, 4th చిట్ల శ్యామ్ సుందర్, 5th బెంకి గంగామోహన్, 6th మాటేటి ప్రవీణ్ కుమార్, 7th వంగ ఆనంద్ కృష్ణ, 8th అవధూత అరుంధతి, 9th రేగుళ్ళ కవిత. ఈ వీరు 9 మంది విజయం సాధించడం జరిగింది. మరి వీరితోటే ఈ 9 మంది నుంచి రేపు కార్యవర్గ కమిటీ ఎన్నుకోబడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి సకాలంలో రేపు 8:30కి రాగలరని కోరుతున్నాను. అదేవిధంగా ప్రశాంతంగా వారి యొక్క మళ్ళీ మిగతా ఎన్నిక కూడా నిర్వహిస్తారని కూడా కోరుతున్నాను. ఇటు విషయాన్ని మీ అందరు కూడా దయచేసి గమనించగలరు. అరే అరుంధతి థ్యాంక్ యూ సార్. ముందుకు